హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ ఫేవర్ పట్టుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అగ్ని పరీక్ష షో. అసలు అగ్ని పరీక్ష 2 ఎంత ఎక్సైట్మెంట్ తో ఉంది అని అంటే, ఈసారి అంటే లాస్ట్ సీజన్ 1 హిట్ అవ్వడం వల్ల ఆల్ లాంగ్వేజెస్ అంటే చాలా లాంగ్వేజెస్ లో కూడా అగ్ని పరీక్ష అనేది పెట్టారు. ఇప్పుడు సీజన్ 2 వస్తుంది. అండ్ ఈసారి 40 మందిని స్టేజ్ మీద చూడబోతున్నాము. మోస్ట్లీ ఈ 40 మందియే ఉండే ఛాన్సెస్ ఉంది. ఆ 40 మందిలో నుంచి ఏకంగా 10 మందిని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. 10 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మెంబర్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో ఆ గోల్డెన్ ఆపర్చునిటీస్ ఎవరికి రాబోతుంది? అండ్ ఈసారి వచ్చే వాళ్ళలో కామన్ పీపుల్స్ ఉన్నారంటే, కామన్ పీపుల్స్ ఏం కాదు, మోస్ట్లీ అందరూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే. అందులో చాలా చాలా కేటగిరీస్ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ వాళ్ళు ఎవరో రాబోతున్నారు, ఆ 40 మెంబర్స్ ఎవరు అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడానికి ట్రై చేస్తా. బట్ వీడియో లెంత్ అయితే రాబోతుంది అనమాట. అంటే 40 మెంబర్స్ పేర్లు చెప్పాలి అంటే కొంతవరకు అయితే ఆ లాగ్ అనేది ఉంటది. సో అంతగానే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ వేయండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కాబట్టి వీడియోకి ఒక లైక్ వేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ లైక్ మస్ట్ షూట్, ఎందుకంటే రీచ్ రావాలి కదా, దానికోసం అనమాట. సో ఎవరెవరు రాబోతున్నారు అని అంటే, ఈసారి అందరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ చాలా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు, చాలా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, యూట్యూబ్ లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు, అండ్ ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా చాలా కేటగిరీస్ ఈసారి. ఒక్కొక్కరని కాదు, ఈసారి చాలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ తీసుకురాబోతున్నారు. అంటే ఆల్ మిక్స్డ్ లాగా. అంటే ఈ లాస్ట్ టైం కళ్యాణ్ తీసుకొచ్చినట్టుగా ఆర్మీ కేటగిరీ, ఆర్మీ నుంచి ఒకరిద్దరు రాబోతున్నారు. ఈసారి ట్రాన్స్జెండర్లు, అబ్బాయిలు, అమ్మాయిలు, అండ్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఫ్యాషన్ ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, కామెడీ స్టార్స్, లాయర్స్, ఇలా చాలా అంటే ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ ని ఈసారి స్టేజ్ మీద చూడబోతున్నాం. ఒకరు ఇద్దరు కాదు, 40 మందిని స్టేజ్ మీద చూడబోతున్నాం. అండ్ షూటింగ్ కూడా ఆగస్ట్ 5th నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే మోస్ట్లీ రేపటి నుంచి అనమాట. సో వీళ్ళందరికీ ఆల్రెడీ మెయిల్స్ వచ్చాయి, అన్నపూర్ణ స్టూడియోస్ కి రమ్మన్నారు, ఇలాంటివన్నీ అయిపోయాయి. ఈసారి రీచ్ ఎక్కువ లేదు అని చెప్పేసి 3 times ఆపర్చునిటీస్ ఇచ్చారు అని చెప్పేసి అందరూ నోట్లో నానిందే. బట్ అనుకున్నంత రీచ్ అయితే ఖచ్చితంగా రాలేదు అని అంట. సో మీరు ఎక్స్పెక్ట్ చేసి లక్షలు వచ్చినాయంటే అంత రేంజ్ అదైతే రాలేదు అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫార్మ్. సో ఇప్పుడు చెప్పే పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. 40 మెంబర్స్ ఆల్మోస్ట్ 4th లెవెల్ అంట. లెవెల్ 4 లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. లెవెల్ 4 వరకు రీచ్ అయిన పర్సన్స్. తర్వాత వచ్చేసరికి ఎవరైతే సెలెక్ట్ చేశారో లాస్ట్ 2 days ఉన్నప్పుడు, అండ్ 15 మెంబర్స్ ని బిగ్ బాస్ అంటే 15-20 మెంబర్స్ ఉండొచ్చు. అండ్ స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళను 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి లోపలికి పంపించేసి మిగతా 10 మెంబర్స్ ఎలిమినేషన్. లాస్ట్ ఏదైతే జరిగిందో అగ్ని పరీక్ష 1 లో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది, అదే జరుగుతుంది, అదే ప్యాటర్న్ అనమాట. సో మోస్ట్లీ ఇప్పుడు చెప్పబోయే పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. వినూత్నన్ చిట్టి. సో ఈయన లాస్ట్ టైం కూడా వచ్చాడు అనమాట. డిఫరెంట్ ఏమంటారు కంటెంట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ కి బాగాలేదు అని చెప్పేసి ఫేమ్ అయ్యాడు. ఆయన సిస్టర్ కి బాగా హెల్ప్ చేశారు, ఆడియన్స్ నుంచి మంచి వచ్చింది. తర్వాత డివోషనల్ టచ్ చేస్తాడు, అండ్ అడ్వెంచరస్ టచ్ చేస్తాడు, ఇలా చాలా చేస్తూ ఉంటాడు. మనోడికి ఫాలోయింగ్ ఉంది చాలా. లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా అగ్ని పరీక్షకు వచ్చి మనోడు అయితే రిజెక్ట్ అయ్యాడు. చూసారా, మనోడు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, అంటే చాలా కాదు, ఇక వీళ్ళు చెప్పే లిస్ట్ అంతా రోజు చూసుకోండి, ఇక ఎక్కువ తక్కువ ఏం లేదు. తర్వాత లైఫ్ ఆఫ్ సుమ. సో ఈమె కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే, చాలా గట్టిగా ఫేమ్ ఉన్న వాళ్ళు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏదో 50,000 అండ్ 10,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కాదు, ఏకంగా దగ్గర మామూలుగా అందరూ 100 కొట్టిన వాళ్ళే ఉన్నారనమాట. సో ఈమె కూడా రాబోతుంది. అండ్ లైఫ్ ఆఫ్ సుమా అనమాట. తర్వాత ప్రియా, ఈమె యాంకర్ కమ్ న్యూస్ రీడర్ అండ్ ఇంకా సోషల్ అవేర్నెస్ మీద చేసామే ప్రియా అంట. సో ఈమె కూడా రాబోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి శ్రీవాణి నాయుడు. సో ఈమెకు ఎక్కువ ఫేమ్ అయితే ఏం లేదు, కానీ ఒక ట్రెడిషనల్ వేర్ లాగా కొంచెం మంచి కంటెంట్ వైజ్ అయితే బాగా ఉంది ఇన్స్టాగ్రామ్ లో చూస్తే. సో మరి ఆ రేంజ్ లో ఏంది పరిస్థితి అనేది తెలియదు. సో ఈమె కొంచెం ఏమంటారు కావాల్సిన, అంటే అగ్ని పరీక్షకు కావాల్సిన స్టఫ్ ఈమె దగ్గర ఉన్నది అని అనుకోవచ్చు అనమాట. తర్వాత అమన్ మసూద్. సో ఈయన కూడా ఒక జిమ్ అనుకుంటా, జిమ్ సమ్ ఏదో ఫిట్నెస్ దాంట్లో. సో మంచి అంటే యాక్టర్ అంట ఈయన కూడా, జిమ్ అని కాదు, యాక్టర్. సో మనోడైతే అమన్ మసూద్. సో వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్
ఇంకా ఒకరిలో ఒకరు తెలిసి ఉంటారులే. సో తర్వాత ఆ, అషిత రాజ్పుత్, అక్షిత రాజ్పుత్. సో అక్షిత రాజ్పుత్ ఈమె కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే. నేను చెప్పిన వాళ్ళు మాక్సిమం అందరూ ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయ్యి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే. తర్వాత వచ్చేసరికి గౌరీ త్రినేత్ర. సో ఈమె కూడా రాబోతుంది అనంట, గౌరీ త్రినేత్ర. అండ్ రోహిత్ నాయుడు పట్నం. సో ఈయన కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ చెప్పడం ఏంది, ప్రతిసారి ఇదే అయిపోతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం చెప్పిన 1 2 3 4 5 6 7, సో 7 మెంబర్స్ చెప్పిన. 8th మెంబర్ వచ్చేసరికి రోహిత్ నాయుడు అని చెప్పాము. అండ్ 9th వచ్చేసరికి నమితా వర్మ అంట. సో ఈమె మోడల్ కేటగిరీలా వచ్చేదంట. సో తర్వాత కువైట్ పుష్ప ఆర్య. సో కామెడీ కంటెంట్ చేస్తూ ఉంటాడు మనోడైతే. సో కామెడీ గట్టిగానే చేయబోతున్నాడు. అండ్ మనకు వర్కౌట్ అయ్యే పరిస్థితులు అయితే గట్టిగా ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పిన 10 మెంబర్స్. అండ్ ఇంకొక లిస్ట్ ఉంది. తర్వాత వచ్చేసరికి శాలిని పటేల్. సో శాలిని పటేల్ కూడా రాబోతుంది. అంటే వీళ్ళది ఏంటంటే ఎక్కువ ఈ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నే ఎక్కువగా రీచ్ చేసినట్టు. ఎందుకంటే బాగా వీళ్ళకు ఉన్న ఫాలోవర్స్ ని బాగా వాడుకుందామని చెప్పేసి బీబీ టీమ్ ఆలోచించిందేమో. సో అందుకనే సో వీళ్ళు మాక్సిమం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. తర్వాత వచ్చేసరికి సత్య రాయపోల్ అంట. సో సత్య రాయపోల్ కూడా ఇన్స్టాగ్రామే. అండ్ ట్రావెల్ ప్రదీప్ అంట. ట్రావెల్ ప్రదీప్ కూడా మీకు తెలిసే ఉంటారు, ఈయన బాగా ట్రావెలర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ భరత్ వేవ్స్. సో ఇది కూడా యూట్యూబ్ ఛానలే. సో భరత్ వేవ్స్ అని మీకు ఈ చెప్పే పేర్లన్నీ మాక్సిమం మీరు ఇన్స్టాగ్రామ్ లో కొడితే వచ్చేస్తాయి అనమాట. తర్వాత పంపారి భరత్. సో ఈయన కూడా భరతే. సో ఈయన కూడా రాబోతున్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి వశిష్ఠనేమో వైట్ గోల్డ్ ని సెలెక్ట్ చేశారంట. సో వైట్ గోల్డ్ కంటెస్టెంట్. అండ్ ఈ శౌర్య కూడా వైట్ గోల్డ్ కంటెస్టెంట్ అన్నమాట. సో వైట్ గోల్డ్ నుంచి సెలెక్ట్ అయ్యారు. రాజ్ కుమారి దయానా. సో ఈమె కూడా లాస్ట్ టైం వచ్చినలాగా జిమ్ బిల్డర్ లెక్క వాళ్ళ కేటగిరీ లెక్క వేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి హరిప్రసాద్. సో ఆ తర్వాత వచ్చేసరికి అక్షయ్ రాజ్ అనమాట. సో ఇప్పటి వరకు 20 మెంబర్స్ పేర్లు అయితే చెప్పడం జరిగింది కదా. ఈ 20 మెంబర్స్ ని ఆల్మోస్ట్, అంటే ఇది ఎలా ఉంటది అంటే ఫస్ట్ 4th లెవెల్లో ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ గా ఒక 15 ఎపిసోడ్స్ వరకు చేసి తర్వాత 1 వీక్ ఉంటది కదా, అంటే 22 ఎపిసోడ్స్, మోస్ట్లీ 22 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి అనమాట. ఆ 22 ఎపిసోడ్స్ లో ఒక 15 ఎపిసోడ్స్ వరకు ఈ 14th లెవెల్ వరకు ఉన్న 4 లెవెల్లో ఉన్న వాళ్ళ వరకు చేస్తారు. ఆ తర్వాత ఉన్నది 5th లెవెల్ ఉన్నది చూసారా, అది 1 వీక్ లో కంప్లీట్ చేస్తారంట. ఆ 1 వీక్ అంటే 5 days చేస్తారు. ఆ తర్వాత 2 days ఆల్మోస్ట్ బీబీ స్టార్ట్ అవుతుంది, ఆ స్టేజ్ మీద జరగబోతుంది అనమాట. సో ఇది ప్యాటర్న్. సో ఇప్పుడు 20 కంటెస్టెంట్ చెప్పాను కదా, ఇప్పుడు 21 కంటెస్టెంట్. రుచిత అంట. రుచిత అండ్ ఫ్లూటా తెలుగు. ఈయన మన జపాన్ పర్సన్ ఉన్నాడు కదా, జపాన్ నుంచి వచ్చి తెలుగు బాగా మాట్లాడతాడు. ఆయన ఆడిషన్స్ ఇవ్వగానే ఆల్మోస్ట్ అందరు కన్ఫర్మ్ చెప్పేస్తారు కదా, సో ఆయన వచ్చాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈయన బీబీలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ మనోడు బాగా తెలుగు బాగా ఇంప్రూవ్మెంట్ చేసి మంచిగా మాట్లాడుతుంటే ముద్దుగా జనాలకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటది అనమాట. సో మనోడు కూడా ఫూటా తెలుగు అని చెప్పేసి మనోడు కూడా రాబోతున్నాడు. అండ్ ఆర్సీకే అంట. సో ఆర్సీకే అనే పర్సన్ కూడా రాబోతున్నాడు. అండ్ 24th ఆర్కే ట్రక్ బ్లాగ్. ఈయన తెలియని వాళ్ళు అంటూ ఉంటారు, మాక్సిమం అందరికీ తెలిసే ఉంటది. సో ఆర్కే ట్రక్ బ్లాగ్ అని చెప్పేసి బాగా ఫేమ్ అయ్యారు కదా, బాగా యూట్యూబ్ లో కూడా మంచి రీచ్ అయితే ఉంది ఈయనకి. సో ఇది కూడా చూడండి. అండ్ తర్వాత వినీత నారాయణ్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈసారి ఏంది అంటే ఎవరికి తక్కువ అని కాకుండా చాలా మందికి, ఎక్కువ మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు. వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ హ్యూజ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చింది అనమాట. సో తర్వాత 26th వచ్చేసరికి మరియా రోజీ, మరి రోజా MARY మరి రోజీ. సో వీళ్ళు కూడా రాబోతున్నారు. అండ్ 26th. అండ్ 27 వచ్చేసరికి రాక్ స్టార్ రాజ్ సిద్ అంట. సో రాక్ స్టార్ సిద్. సో మరి ఈ పర్సన్ ని సెర్చ్ చేశాను, పెద్దగా నాకైతే కనిపించలేదు. లోకేష్ బడిత. సో 28th అనమాట. సో 28th కంటెస్టెంట్ అండ్ లోకేష్ బడిత. అండ్ తర్వాత వచ్చేసరికి భాగి తాల్లూరి. సో ఈమె కూడా రాబోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి అపర్ణ లేడీ సోల్జర్. సో మన ఎంట్రీ
కళ్యాణ్ లాగా ఆర్మీ నుంచి రాబోతున్న లేడీ సోల్జర్. ఈమెకు చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మంచి అలా స్టూడెంట్స్ తో కానీ అలా కొలీగ్స్ కానీ కొంతవరకు బాగా రీచ్ అయింది. ఈమె కూడా ఆర్మీ కేటగిరీ నుంచి రాబోతుంది. అండ్ మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటదంటే ఖచ్చితంగా కంటెంట్ ఎక్కువ ఉండబోతుంది. అండ్ ఈసారి జడ్జెస్ అంతా సేమ్ గానే ఉన్నారు. ఈసారి ఏం వేరియేషన్ ఏమి ఉండదు, లెవెల్స్ వైజ్ అయ్యే ఉంటాయి. సో యాస్టీజ్ ఇదే జరగబోతుంది. ఈసారి కొంతవరకు ఏమన్నా చేంజెస్ ఉన్నాయంటే ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది అనమాట. సో అంతకుమించి ఏం లేదు. సో తర్వాత 31% వచ్చేసరికి మిస్ అపూర్వ, అండ్ తర్వాత వచ్చేసరికి మహేంద్ర, అండ్ లయ, సుబ్బు. అండ్ సుబ్బు అంటే అడ్వకేట్ సుబ్బు అని అనుకోవచ్చు, బట్ అదైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. సో అడ్వకేట్ సుబ్బు కూడా కాంట్రవర్సీలు ఉన్నట్టుగా వచ్చే ఛాన్సెస్ ఉందంటే అగ్ని పరీక్షకు వచ్చేంత అదైతే లేకపోవచ్చేమో, బట్ ఈ సుబ్బు వేరే సుబ్బు అనుకుంటా. సో ఐశ్వర్య అంట, ఈమె కూడా లేడీ క్రికెటరు. సో ఈమె కూడా క్రికెట్ మీద రాబోతున్నారంట ఐశ్వర్య అని. జోష్వా రెడ్డి కూడా రాబోతుంది. అండ్ తర్వాత ఇంకొకటి చంటి అండ్ రమ్య, అండ్ అభిజ్ఞ అండ్ అనుశ్రీ కటకం. సో ఈ 40 మెంబర్స్ రాబోతున్నారు. సో మనం ఏదైతే ఉందో ఆ 40 మెంబర్స్ ని మనం ఏదైతే అగ్ని పరీక్ష షో స్టేజ్ మీద చూడబోతున్నాం, ఆ 40 మెంబర్స్ లో నుంచి ఫిల్టర్ చేసేసి 20 మెంబర్స్ ని తీసుకొని ఆ 20 మెంబర్స్ నుంచి డైరెక్ట్ గా 10 మెంబర్స్ ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకనంటే 10 versus 10 తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దాంట్లో వైల్డ్ కార్డ్స్ ఇవన్నీ కంటే డైరెక్ట్ గానే ఈసారి కొంచెం గ్రాండ్ గానే తీసుకెళ్లి తర్వాత ఇంకా ఒక 5గురిని కానీ అట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే కంటెంట్ బాగా వస్తుంది అని అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ లేదు అని అంటే దీంట్లో నుంచే సేమ్ యాస్టీజ్ గా ఒక 3గురిని ఆపేసి ఒక 7గురిని తీసుకొని అక్కడి నుంచి అంటే సెలబ్రిటీస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని అక్కడ కూడా ఒక 10 మెంబర్స్ అయితే ఒక 8 మెంబర్స్ తీసుకొని ఒక 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాగా తీసుకుందాము అని చెప్పేసి అయ్యే ఆలోచన అయితే ఉంది అనంట. బట్ ఈసారి ఎక్స్ట్రీమ్ లెవెల్ గా ఉండబోతుంది అని చెప్పడం కంటే ఈసారి చూసాక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేద్దాం అనమాట. ఇది క్లారిటీ ఇవ్వడానికి అనమాట. సో ఈ 40 మందిని మీరు రేపటి నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది, అంటే 5th నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకైతే నచ్చేలాగా ఉంటది. ఏ అప్డేట్ కావాలన్నా మన ఇన్స్టాగ్రామ్ భాస్కర్ మేకల్ అని ఉంటది, ఖచ్చితంగా ఈసారి ఫాలో అయ్యి ఉండండి. చాలా ఫాస్ట్ గా అప్డేట్స్ అయితే ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం బిజీ వల్ల లేదు, ఈసారి అట్లా కాదు, ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకు ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, అన్ని వస్తాయి. సో ఖచ్చితంగా చూడండి, భాస్కర్ మేకల అని ఉంటది. అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకోసారి ఏంటి అంటే ఈసారి స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అవబోతుంది అగ్ని పరీక్ష. ఇంతకుముందుకు ఏంటంటే జియో హాట్ స్టార్ లో మాత్రమే ఉంది కదా, ఈసారి అట్లా కాదు. ఈసారి అగ్ని పరీక్ష ఖచ్చితంగా హాట్ స్టార్ అండ్ జియో మన స్టార్ మాలో కూడా ప్లే అవ్వబోతుంది. అండ్ ఖచ్చితంగా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. సో ఖచ్చితంగా ప్లే అయితే బాగుంటది, అండ్ స్టార్ మాకు వస్తే జనాలకు ఎక్కువ కనెక్టివిటీ ఉంటది అని చెప్పేసి అన్నారు. సో అది బాగుంది. అండ్ 24/7 లైవ్ తీసేస్తే చాలా బెటర్, నా పర్సనల్ అభిప్రాయం. మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.